ఈనాటి వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆది కాండము 8వ అధ్యాయము మొదటి వచనాన్ని చదివి ఈనాటి ధ్యానాన్ని ప్రారంభిద్దాం. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఇక్కడ మనం గమనించినట్లయితే నోవహు గురించి మనము ఇంతకుముందు ధ్యానించుకున్న విషయాలు తెలుసు. తన తరములో తన ఒక్కడు మాత్రమే నిందారహితుడుగాను నీతిమంతుడుగాను దేవునితో నడిచిన వాడిగా ఉన్నటువంటి నోవహుని దేవుడు కనికరించి పాపము చేసిన వారితోనూ ఇష్టమొచ్చినట్లుగా లోకానుసారముగా జీవిస్తున్న వారితోనూ నశింప చేయడం ఇష్టము లేని దేవుడు నోవహుని కాపాడాలి అని, నోవహు కాపాడబడాలి అంటే కేవలము దేవుని ప్రయత్నం మాత్రమే కాకుండా తను కూడా కొంత శ్రమపడాలి అని చెప్పిన దేవుడు, నీవు బ్రతికి ఉండాలంటే, నీవు ఆ జలప్రళయంలో కాపాడబడాలి అంటే ఖచ్చితముగా ఒక ఓడను తయారు చేసుకోమన్న దేవుడు దేవుని వాక్యానుసారముగా దేవుని మాటను పక్కన పెట్టకుండా దేవుడు చెప్పింది చెప్పినట్లుగా ఓడను తయారు చేసుకున్న ఆ నోవహు అంతా సర్వసిద్ధమైపోయిన తరువాత దేవుడు ఆకాశ తూములు తెరిచి జలప్రళయాన్ని రప్పించినట్లుగా మనం ఇంతవరకు మనము చూసాం. ఈ జలప్రళయం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మనం గమనిస్తే ఆ యొక్క ఓడ జలప్రళయానికి పైకి ఎత్తబడి అలల చేత నీరు అలల చేత అటు ఇటు కొట్టబడుతూ వెళుతూ ఉన్న సమయంలో ఇక్కడ దేవుడు అంటున్నాడు, నోవహుని అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకున్నాడు. హల్లెలూయా. దీని ద్వారా దేవుడు మనకి చెప్పే విషయం ఏమిటి అంటే, దేవుడు నీతిమంతుడుగా ఉన్న నిన్ను మాత్రమే కాదు జ్ఞాపకం చేసుకునేది, నీ కుటుంబాన్ని మాత్రమే కాదు జ్ఞాపకం చేసుకునేది. గమనించండి ప్రియులారా, నీకున్న పొలమును, పంటను, పశువులను, నీ యొక్క ఏదైతే నీకున్నదో ఆస్తి పాస్తులన్నిటినీ కూడా జ్ఞాపకము చేసుకునే దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు నీకున్న పరిస్థితులను బట్టి నీవు అనుకునొచ్చు, నీ వలన మేలు పొందిన వారు నన్ను మర్చిపోయారు, అరే నేను అనేక మందికి మేలు చేశాను, అనేక మందికి సహాయం చేశాను, వారందరూ నన్ను మర్చిపోయారు అని నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. నీ దగ్గర డబ్బులు తీసుకున్నవారు డబ్బులు తీసుకోలేదని వారు మర్చిపోయి నీకు చెప్పి ఉండవచ్చు. అంత మాత్రమే కాదు, నీకు అది చేసి పెడతాం, నీకు ఇది చేసి పెడతామని వాగ్దానాలు చేసి వారు మర్చిపోయి ఉండొచ్చు గాక. అంత మాత్రమే కాకుండా అసలు వారు బ్రతికి ఉన్నారు అంటే కేవలము నీవు చేసిన సహాయం వలన, నీవు చేసిన పని వలన మాత్రమే ఈ రోజున వారు బ్రతికి బట్ట కట్టగలిగారు. అయినా నీవు చేసినదేది వారికి జ్ఞాపకం ఉంచుకోకుండా మరిచిపోయి ఉండవచ్చుగాక. అయితే ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, నీవు ఎంతమందికి ఎన్ని ఉపకారాలు చేసినా, ఎన్ని మేలులు చేసినా, ఎన్ని సహాయాలు చేసినా, అది ధన రూపమే కావచ్చు, పని రూపమే కావచ్చు, బలమును ఉపయోగించి కావచ్చు, జ్ఞానాన్ని తెలివిని ఉపయోగించి కావచ్చు, పలుకుబడిని ఉపయోగించి కావచ్చు, ఎంతోమందికి నీవు చేసిన మేలును వారు మరిచిపోయి ఉండొచ్చు. అయితే ఇదిగో నేను నీకు చెబుతున్న దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? నీవు సరిగా పట్టించుకోకపోయినా, ఇప్పటి వరకు నీ బాధ నీ వేదన ఏంటంటే అనేకుల దగ్గరికి వెళ్ళి నువ్వు చెబుతూ ఉంటావు, అరే నేను వాళ్ళకి ఎంతో సహాయం చేశాను కానీ ఈరోజు నన్ను మర్చిపోయారు, వాళ్ళని నేను ఎంతో కష్టపడి పెంచి పెద్దవాళ్ళని చేశాను, ప్రయోజకుల్ని చేశాను, వాళ్ళు ఈ దినాన్ని నన్ను మర్చిపోయారు, నేను వాళ్ళకి ఎంతో సహాయం చేశాను, ఫలానప్పుడు వాళ్ళ పరిస్థితి ఇది, కానీ ఈ రోజున వాళ్ళు ఈ విధంగా ఉన్నారంటే కేవలము నేను వారి పక్షాన నిలబడ్డబట్టే, అయినా వాళ్ళు నన్ను మర్చిపోయారని నువ్వు ఇతరులకు చెప్పుకుంటూ తిరుగుతున్న
ఆ యొక్క పనిలో ఉన్నావేమో, ఆ స్థితిలో నీవు ఉన్నావేమో. కానీ చూడండి, నీవు పట్టించుకోకపోయినా, నీవు ఎంత మాత్రము శ్రద్ధ నిలపకపోయినా, అరే నాకు దేవుడు ఉన్నాడు అని నీవు గుర్తింపు లేకుండా, గుర్తించకుండా తిరుగుతూ అనేకులకి నీ పరిస్థితిని మాత్రమే నీవు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నావేమో. ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, ఇదిగో నీవు నన్ను పట్టించుకోకపోయినా కొన్ని సందర్భాల్లో నేను నిన్ను పట్టించుకుంటున్న దేవుణ్ణి ఉన్నానని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి మరిచినా, తండ్రి మరిచినా, ఈ లోకంలో ఎవ్వరు మరిచినా, ఆప్తులే మరిచినా, బంధువులే మరిచినా, ఏ ఒక్కరు మరిచినా, నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రం నిన్ను మరొక జ్ఞాపకము చేసుకుంటూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. యాకోబు కూడా ఎంతో అసలు ప్రార్థన అంటే మర్చిపోయాడండి. దాదాపు 20 సంవత్సరాలు లాబాను పెట్టిన కష్టాలు అంతా ఇంత కాదు. లాబాను కష్టపెట్టడమే కాకుండా జీతాన్ని పెంచకపోగా ఆ ఇస్తున్న జీతంలో కూడా 10 సార్లు తగ్గించాడు, కట్ చేసినట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనిస్తే లాబాను చేత ఇంత బాధ పెట్టబడుతున్నప్పటికీ ఏ మాత్రము దేవునికి ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నాడు యాకోబు దేవుణ్ణి గుర్తించకుండా, దేవునికి ప్రార్థన చేయకపోగా పైపెచ్చు తను మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఇదిగో ఇన్ని సంవత్సరాలు ఎండకు ఎండాను, మంచుకు తడిశాను, నా కన్నులకు నిద్ర కరువయ్యేలాగా నేను కష్టపడి పనిచేశాను. ఎంత శ్రమించినా, ఎంత కష్టపడినా నా కష్టానికి గుర్తింపు లేకపోగా, నా శ్రమకు విలువ లేకపోగా, నాకు ఇవ్వాల్సిన జీతం పెంచకపోగా, ఇచ్చే జీతంలోనే 10 సార్లు కట్ చేసి నన్ను మోసం చేశాడని అందరికీ చెప్పుకుంటా తిరుగుతూ ఉన్నాడు యాకోబు. అదే పరిస్థితిలో ఈరోజు నువ్వు ఉన్నావేమో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. జ్ఞాపకము చేసుకో, ఇదిగో నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను జ్ఞాపకము చేసుకునే దేవుడు. నిన్ను మాత్రమే కాదు, నీ పరిస్థితుల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, నీ శ్రమను జ్ఞాపకం చేసుకుంటాడు, నీ ప్రతి నీకున్న ప్రతి దాన్ని, ప్రతి విషయాన్ని కూడా పట్టించుకుని జ్ఞాపకం చేసుకునే దేవుడే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇక్కడ అదే 8వ అధ్యాయం 2వ వచనాన్ని కనుక మనం ఒకసారి చూస్తే ఆయన ఏం చేశాడు అయ్యా అంటే, చూడండి ఇక్కడ రాయబడి ఉంది, సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకునను. దేవుడు భూమి మీద వాయువు విసిరినట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. అగాధ జలముల ఓటలను, ఆకాశ తూములను మూయబడిను. ఆకాశం నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయిను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు చేసిన జ్ఞాపకము చేసుకున్నాడు. సరే, దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఉపయోగం ఏంటి? దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఏం చేశాడు? నీకు ఒరిగింది ఏంటి అని ఒకవేళ నీవు అనుకోవచ్చు. ఎప్పుడైతే నోవాహుని, ఆ ఓడలో ఉన్న జంతువుల్ని, పశువుల్ని అన్నింటినీ దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు, దాదాపు 5 నెలలు. క్రింది భాగంలోకి వెళితే ఆ క్రింది భాగంలో రాయబడి ఉంది, 5 మాసాలు 150 దినాలు ప్రచండ వర్షము చేత ఆ ఓడ అలలకు అటు ఇటు తిరుగుతూ బయటికి రాలేని భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. నీవు నీకున్న పరిస్థితుల వలన, నీ కుటుంబం బయట వెలుపల ఉన్న పరిస్థితుల వలన నీవు బయటికి రాకుండా అలాగే నీ ఇంట్లో నీవు ఉండాల్సిన పరిస్థితిలో నీవు ఉన్నావా? నీ ఇంటి చుట్టూ కూడా అలుముకున్నటువంటి పరిస్థితులు నిన్ను ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా చేస్తున్నాయా? ఇదిగో పర్వతాలను ముంచేసే లాంటి నీరు కొండలను బద్దలు చేసే సూటిపోటి మాటలతో నిన్ను అనేకులు హింసిస్తూ ఉన్నారా? జ్ఞాపకం చేసుకో. ఇంత మాత్రమే కాదు, ఇదిగో ఆ నీరంతా ఆరిపోయేటట్లు, ఆ సమస్యలన్నీ తొలగిపోయేటట్లు, అయ్యో నీ యొక్క పరిస్థితులన్నీ మార్చబడేటట్లు నా దేవుడు గాలిని విసరబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఇక్కడ మనము గమనిస్తే చూడండి, ఓడ చుట్టూ అలుముకున్న నీరు, ఆ నీరు ఉండడం వల్ల బయటికి రాలేని పరిస్థితి. అంత మాత్రమే కాదు, అవి పర్వతాలని కూడా కప్పేసినంత నీరు ఉండడం వల్ల 5 మాసాలు 150 దినాలు అదే ఓడలో నిలిచి ఉండవలసిన పరిస్థితులు నోవాహు కుటుంబానికి కలిగి ఉన్నాయి ప్రియులారా. అలాంటి పరిస్థితులు నీకు ఉన్నప్పుడు దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? జ్ఞాపకము చేసుకున్న తర్వాత దేవుడు చేసిన విషయం ఏంటంటే చూడండి, అగాధ జలముల ఓటలు. అగాధం అంటే భూమి క్రింద నుండి వస్తున్నటువంటి ఆ యొక్క ఓటలను ఆఫ్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కింద నుంచి వస్తున్న జలాలని ఆపాడు. ఆకాశ తూముల నుంచి కురుస్తున్న ప్రచండ వర్షాన్ని కూడా దేవుడు ఆపాడు. హల్లెలూయా. ఇదిగో నీ క్రింద ఉన్నటువంటి జనులు పలుకుతున్న మాటలు, జనులు పెడుతున్న వేదనలు, జనులు పలుకుతున్నటువంటి సూటి పోటీ మాటలను ఆ దేవుడు ఆపగలడు. నీ పై వారి నుంచి వస్తున్నటువంటి సమస్యలను కూడా నా ప్రభు ఆపగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జ్ఞాపకము చేసుకుంటే నీ క్రింది ఉన్న వారి నుంచి, నీవు ఉద్యోగం చేస్తున్నావా, లేకపోతే ఇదిగో నీవు పలానా స్థితిలో ఉన్నావా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ క్రింది వారి నుంచి వచ్చిన సమస్యల నుంచి విడిపించగలడు, ఆ సమస్యను ఆపగలడు. నీ పై అధికారుల నుంచి, పై వారి నుంచి వస్తున్నటువంటి ప్రతి సమస్యను ఆపగలడు. నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్న దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, చాలా కాలంగా మా పరిస్థితులు ఇంతేనండి, ఇక మా పరిస్థితులు ఏమాత్రం మార్పు లేదండి, మేము ఇక ఎంతకాలము మేము అసలు ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మేము జీవిస్తున్నామో మాకే తెలియని అంత పరిస్థితుల్లోకి మేము వెళ్ళిపోయామండి. మా ఆర్థిక పరిస్థితులే కానీ, మా యొక్క ఒంట్లో ఉన్న రోగాల పరిస్థితే కానీ, ఇదిగో అంత మాత్రమే కాదు, మా కుటుంబ పరిస్థితులే కానీ, మా సమస్యలు కానీ ఇక ఎన్నో సంవత్సరాల నుంచి ఏ మాత్రం మార్పు లేదండి, కొంచెం కూడా మార్పు కనిపించడం లేదండి అని నీవు నీరసపోయి నిరీక్షణ లేకుండా దిగులు చెందుతూ ఇదిగో నీవు ఒకవేళ జీవిస్తున్నావేమో. అయితే ప్రభు అంటున్నాడు, నీకు వ్యతిరేకంగా మారిన ప్రతి పరిస్థితిని నేను ఆపుతాను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నీకు విరోధంగా రూపొందించిన ఏ ఆయుధము వర్ధిల్లదు నీ కుటుంబానికి, ఇదిగో నీ యొక్క జీవితానికి, నీ ఒంట్లో ఉన్న ఆరోగ్యానికి, అనారోగ్యానికి ఉన్నటువంటి ప్రతి సమస్య, ప్రతి బాధ కూడా నా దేవుడు ఆపడానికి సంసిద్ధముగా ఉన్న దేవుడు. నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నానని మాట ఇచ్చిన దేవుడు. గమనించండి ప్రియులారా, ఇదిగో గాలి విసిరి క్రింది నీటిని ఆపింది, ఆకాశ తూములను కూడా ఆపాడు. ఎలాగైనా ఏదైనా చేసి నా దేవుడు నీ పరిస్థితిని మార్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 3-4 వచనాలు కనుక మనం గమనించినట్లయితే, అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవుచుండగా 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ గమనిస్తే ఓడ ఒక ఎత్తైన స్థలములో నిలవబడింది. హల్లెలూయా. ఈ ఎత్తైన స్థలంలోకి నిలబడే ముందు కొన్ని కార్యాలు జరిగాయి. ఆ కార్యాలు ఏంటంటే, ఇదిగో అడ్డుగా, ఆటంకంగా, ఇదిగో ఆ యొక్క ఓడలో నుంచి బయటికి రానివ్వకుండా ఉన్నటువంటి నీళ్లు, ఇదిగో నీ కుటుంబంలో నుంచి బయటికి రానివ్వకుండా చేస్తున్న సమస్యల్ని దేవుడు ముందు ఆఫ్ చేస్తాడు, క్రమక్రమంగా తీసివేస్తాడు. ఒకేసారి అద్భుతం చేస్తాడు, లేదా కొన్ని సందర్భాల్లో క్రమక్రమంగా వాటిని ఒక్కొక్కటిగా తీసివేస్తూ వస్తాడు. దానికి కారణం ఏంటో తెలుసా? క్రమక్రమంగా వాటిని ఆయన తీసివేస్తూ వాటిని నీకు దూరపరుస్తూ ఉన్నప్పుడు ఇక జరిగే విషయం ఏంటంటే, కొండల శిఖరం మీద, అరారాతు కొండ మీద ఓడ నిలిచినట్లు ఎత్తైన స్థలములోకి నిన్ను ఎత్తబోతా ఉన్నాడు, హెచ్చించబోతా ఉన్నాడు, నిన్ను నిలపబోతా ఉన్నాడు. అనేకుల కంటే ఎత్తైన స్థలములు అనేకులు నిన్ను చూసి, ఇదిగో అనేకులు నిన్ను చూసి దేవుని చేత ఆశీర్వదింపబడిన కుటుంబం అని
దేవునికి మహిమ తెచ్చేలాగా నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. నిన్ను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ ముందున్న పరిస్థితులన్నీ కూడా ఇప్పటి వరకు ఏ మాత్రం వ్యత్యాసం లేదా. అయితే ఇదిగో ఒక దినము రాబోతూ ఉంది. క్రమక్రమంగా దేవుడు నీ ప్రతి పరిస్థితిని మార్చబోతూ ఉన్నాడు. నీకు ముందున్న పరిస్థితులు, తర్వాత ఉన్న పరిస్థితులు నీవు చూస్తే చాలా తేడా కనిపిస్తుంది. అరే, ముందు నా జీవితం ఏమీ మారకుండా ఉంది కదా, ఏమాత్రము తేడా లేకుండా ఉంది కదా, ఎటు చూసినా నా పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది కదా అని ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో. నా ప్రియ సహోదరుడా, సహోదరి, జ్ఞాపకం ఉంచుకో. ఒక్కసారి కనుక మనము గమనిస్తే, ఈ విషయాన్ని మనము గమనిస్తే, చూడండి, ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకునే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇక్కడ కీర్తనల గ్రంథం మనము 136వ కీర్తన 22వ వచనాన్ని కూడా మనము ఒక్కసారి గనక గమనించి చూచినట్లయితే, ఇక్కడ మనం ఒక్కసారి గమనించి చూడవలసిన అవసరం ఉంది ప్రియులారా. ఇప్పటి వరకు కూడా మనము చూసాం, ఆయన క్రమక్రమంగా మన పరిస్థితులన్నీ కూడా తొలగించే దేవుడు. మనల్ని క్రమక్రమంగా ఒక్కొక్క పరిస్థితిని తీసివేస్తూ, మన జీవితంలో, మన కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తీసివేసి ఆయన మనల్ని ఒక ఎత్తైన స్థలంలోకి హెచ్చించబోయే దేవుడు. కనుక ఆ విషయాన్ని గమనించండి. కీర్తనల గ్రంథం 136వ కీర్తన 22వ వాక్యాన్ని కనుక మనము చూచినట్లయితే, తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరముండును. చదువు. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడో తెలుసా అండి? మనము దీన స్థితిలో ఉన్నప్పుడు, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దీనస్థితి అంటే ఏంటో తెలుసా అండి? దీనస్థితి అంటే మన మీద మనకే జాలి కలిగే అంత పరిస్థితులు మనకి ఎదురవ్వడం, మనకు రావడమే దీనస్థితి కలిగిన పరిస్థితి. అంటే ఏంటి, నా పరిస్థితి ఇలాగైపోయింది, ఇంత దారుణంగా అయిపోయింది. ఒకప్పుడు నేను బాగా బతికిన కుటుంబం కదా, నేను బాగా బ్రతికిన వాడిని కదా, అరే అనేకులు నన్ను చూసి గౌరవించేవాళ్ళు కదా, ఈరోజు నుండి నన్ను చూస్తే ఎవరు కూడా నా ముందు నడవడానికి ఇష్టపడడం లేదు. అరే నా కుటుంబ పరిస్థితి సరిగా లేదు, నా కుటుంబ పరిస్థితి అంతా మారిపోయింది. అరే ఎలా బ్రతకాలి, ఇలా అయితే ఏమైపోవాలి అని ఒకవేళ నీవు ఆలోచిస్తూ ఉన్నావేమో. ఇదంతా కూడా నీ దీనస్థితికి గుర్తింపు. అయితే నీ దీనస్థితిలో నిన్ను జ్ఞాపకము చేసుకునే దేవుడే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నిన్ను చూసి అందరూ అసహించుకుంటున్నారా? ఆ పరిస్థితిలోకి నువ్వు వెళ్ళిపోయావా? నువ్వు మాట్లాడితే నీతో ఎవ్వరూ మాట్లాడలేని స్థితిలో నీవు ఉన్నావేమో. నీవు ఎదురొస్తే, అరే పలానా మనిషి ఎదురొస్తుందని పక్కకి తప్పుకుని వేరే దారిలో వెళ్ళిపోయే ఆ యొక్క దయనీయమైన పరిస్థితిని నీవు ఎదుర్కొంటున్నావేమో. నీతో మాట్లాడడానికి ఎవరు ఇష్టపడని పరిస్థితిని నీవు అనుభవిస్తూ ఉన్నావేమో. ఇదిగో ఇవన్నీ కూడా దీనస్థితికి చిహ్నాలు, గుర్తులు. నీ మీద నీకే ఎంతో బాధ, నీ మీద నీకే ఎంతో వేదన, నీ మీద నీకే ఎంతో జాలి. అరే ఎందుకు బ్రతుకుతున్నానిక అనే ఒక దయనీయమైన పరిస్థితిలోనికి నీవు వెళ్ళిపోయే ఆ స్థితి కలిగి ఉంటావు చూడు, అదే దీనస్థితి. ఇక్కడ వాక్యం చెబుతుంది, దీనస్థితిలో నిన్ను జ్ఞాపకము చేసుకునే దేవుడే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము నిరాశ చెందవలసిన అవసరం లేదండి, నిస్పృహలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చూడండి, తల్లి మరిచినా, తండ్రి మరిచినా, ఎవరు మరిచినా, ఆప్తులే, బంధువులే, ఎవ్వరు మనల్ని మరిచినా కూడా మనల్ని మరవకుండా నిత్యము జ్ఞాపకము చేసుకునే దేవుడు ఒకరున్నారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఒక్కసారి గమనించండి, నీ దీనస్థితిని బట్టి నువ్వు కృంగిపోవద్దు నా బిడ్డ. నీ దీనస్థితిని బట్టి నువ్వు వేదన చెందొద్దు, కలత చెందవద్దు.
నిన్ను జ్ఞాపకము చేసుకునే దేవుడు. ఒక్కసారి ఆయన జ్ఞాపకము చేసుకుంటే నీ జీవిత చరిత్రను మార్చేస్తాడు, నీ జీవిత పరిస్థితిని మార్చేస్తాడు, నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను, పరిస్థితిని తొలగించి వేస్తాడు, నీకు అత్యున్నతమైన స్థానాన్ని కల్పిస్తాడని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఒకసారి మనం కనుక గమనిస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి నిర్గమాకాండము 2వ అధ్యాయము 24వ వాక్యాన్ని కనుక మనం ఒక్కసారి గమనిస్తే, నిర్గమాకాండము 2వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనము చదువుకుందాం. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వారి మూలుగులను విని, ప్రజలు చేస్తున్న మూలుగులు విని అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు చేసిన ఆ నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, ఒక్కసారి మనం చూడండి, ఇక్కడ వారి మూలుగులను విని నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాడు. మూలుగంటే ఏంటో తెలుసా అండి? మూలుగు ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇక ఏడవడానికి కూడా, మనకున్న పరిస్థితిని బట్టి, మనకున్న సమస్యలను బట్టి, మనకున్న శోధన, వేదన, బాధలను బట్టి ఇక మనం ఏడ్చి 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 ఇక ఏడవడానికి కూడా మనకి ఓపిక లేనప్పుడు వచ్చేది మూలుగు. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఐగుప్తు దేశములు భయంకరమైన బానిసత్వాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఆ ఫరో వారిని ఇష్టం వచ్చినట్లుగా అనేక సమస్యలకు గురి చేస్తూ వారి శ్రమను పెంచుతున్నాడు. తగిన జీతాన్ని ఇవ్వడం లేదు. ప్రతిదీ కూడా రెట్టింపు శ్రమ చేస్తూ ఉన్నాడు. ఇక బాధలు తట్టుకోలేక ఏడ్చి 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 ఇక వారు ఏడవలేని స్థితిలోనికి వెళ్ళిపోయి వారు మూలుగులుడుతూ ఉన్నారు. ఇక వారు మూలుగుతూ ఉన్నారు. మూలుగంటే ఎప్పుడు వస్తుందండి? మన ఇంట్లో ఏదైనా బాధ కలిగినప్పుడు ఇక ఏడవలేక వాళ్ళకి ఇక ఓపికే ఉండదు, కానీ అంటూ ఉంటారు. దాన్ని మూలుగు అంటే అంత దయనీయమైన పరిస్థితి. ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా, ఇక నీ అంతటా ఏడ్చే ఓపిక కూడా నీకు లేకపోయినా, నీ మూలుగులు చూసి నిన్ను జ్ఞాపకము చేసుకునే దేవుడే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మూలుగులు విన్న దేవుడు, ఇదిగో అలనాడు ఇశ్రాయేలీలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు మూలుగులు విన్న దేవుడు మిద్యాను అరణ్యములో గొర్రెల కాపరిగా గొర్రెలను మేపుకుంటున్నటువంటి మోషే దగ్గర ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీకున్న సమస్యను బట్టి, నీ కుటుంబంలో ఉన్న సమస్యను బట్టి, నీ ఒంట్లో ఉన్న వ్యాధిని బట్టి, నీ ఒంట్లో ఉన్న రోగాన్ని బట్టి ఇక నువ్వు ఏడ్చి 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 ఇక నా పరిస్థితి ఇంతే, ఇక నాకెవరు సహాయం చేయరు, నా పరిస్థితిలో ఏ మాత్రము మార్పు ఉండదు, నా కుటుంబంలో నా ఒంట్లో ఉన్న రోగము ఏ మాత్రము నయము కాదని ఒకవేళ నీవు నిరాశ చెంది మూలిగే పరిస్థితిలో నీవు ఉన్నావేమో, దేవుడు కూడా నన్ను మర్చిపోయాడు, ఇక దేవుడు కూడా నాకు సమాధానం ఇవ్వడం లేదు, దేవుడు కూడా నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు కూడా నా చేయి విడిచాడు అని ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో, ఒకవేళ నీవు అనుకుంటా ఉన్నావేమో, ఇదిగో నా దేవుడు అలాంటి దేవుడు కాదు. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా,
నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. చూడండి పిల్లరా, ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని కష్టాలు కలిగినా, ఇదిగో మాట ఆలకించే, ప్రార్థన ఆలకించే, నిన్ను జ్ఞాపకము చేసుకునే దేవుడు ఒకడున్నాడు. ఆయన్ని నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా, నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా, నిష్ఠురమైనను, బ్రతుకు నావ పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అణగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా అని గనక నీవు అనగలిగితే, నిన్ను జ్ఞాపకము చేసే దేవుడు, నిన్ను నిత్యము జ్ఞాపకముంచుకునే దేవుడు, నీ సమస్యలను ఖచ్చితముగా తీర్చి, నీ పరిస్థితులను, నీ స్థితిగతులను అన్నిటినీ నెరవేర్చి, నిన్ను అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నబెట్టుటకు, ఇదిగో ఈ లోకంలో అందరికన్నా హెచ్చుగా హెచ్చుటకు చాలిన వాడని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను ప్రియారా. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో అలనాడు ఇశ్రాయేలీయుల మూలుగులు విన్న దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడలేదు. కనుక నీవు కూడా గుర్తుపెట్టుకున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీకున్న సమస్యను బట్టి, నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి, నీ ఒంట్లో ఉన్న రోగాల్ని బట్టి నీవు మూలుగులు ఎడుతున్నావా? నీవు ప్రార్థన చేస్తున్నా, నీకు దేవుడు జవాబు ఇవ్వడం లేదా? అయితే జ్ఞాపకం చేసుకో, నీతో దేవుడు మాట్లాడడం లేదంటే దేవుడు నీ కొరకు ఎవరిను పంపించబోతా ఉన్నాడు, పంపించాడు అని నీవు నమ్మాలి. ఇదిగో ఐగుప్తు దేశంలో మొరలుడుతున్న, మూలుగులుడుతున్న ఇశ్రాయేలు దగ్గరికి దేవుడు వెళ్లకుండా మిద్యాను అరణ్యంలో గొర్రెలు కాచుకుంటున్నటువంటి ఆ యొక్క మోషే దగ్గరకు దేవుడు వెళ్ళి మాట్లాడుతున్నాడు. దేవా, ఎందుకు నా దగ్గరికి వచ్చావంటే, ఐగుప్తు దేశంలో నా ప్రజలు మొర్ర పెడతా ఉన్నారు, మూలుగుతా ఉన్నారు. వారి మూలుగులను విడిపించడానికి నేను నిన్ను ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నాను. తల్లి గర్భములో పిండముగా రూపుదిద్దక మునిపే నిన్ను ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని నిన్ను సిద్ధపరిచాను అని దేవుడు మాట్లాడాడు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో, అయ్యా ఇదిగో నాకేమీ చేత కాదు, నేను నత్తివాణ్ణి, కనుక నీ ప్రజలను విడిపించడానికి ఇంకెవరినైనా పంపించు అంటే, లేదు మోషే, నా ప్రజలను వారి సమస్యల నుంచి, వారి బంధకాల నుంచి విడిపించడానికి నీవే వెళ్ళాలి అన్నాడు. కనుక అప్పుడైతే మోషే దేవుని మాటకు విధేయుడై ఆ యొక్క మిద్యాను అరణ్యములో నుండి ఐగుప్తు దేశానికి వెళ్ళి ఫరో ముందు నిలబడ్డాడు.
ఫరో యొద్ద నుంచి, ఐగుప్తు చెర నుంచి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను విడిపించి తీసుకురాగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే వెళ్ళగానే ఇశ్రాయేలు ప్రజలు నమ్మలేదు బిడ్డలారా, వెంటనే నమ్మలేదు. కొన్ని సూచక క్రియలు జరిగితే కానీ వారు విశ్వసించలేదు. ఇదిగో నేను దేవుడు కూడా ఈరోజు మీకు చెబుతున్న మాట ఏంటో తెలుసా? నీ మూలుగులు విన్న దేవుడు నీ పరిస్థితిని, నీ కుటుంబ పరిస్థితిని, నీ కుటుంబ బంధకాలను వాటి నుంచి, చెర నుంచి విడిపించాలని ఆలోచన కలిగిన దేవుడు నీ కొరకు ఒక దైవజనుడిని పంపించాడు. అయితే ఆ దైవజనుడు ఎవరు అన్నది నీవు గనక గుర్తించగలిగితే, గమనించగలిగితే, నీవు గనక ఆలోచన చేయగలిగితే, ఆ దైవజనుడు ఖచ్చితముగా ఆ చెర నుండి నిన్ను విడిపించి, బంధకాల నుంచి నిన్ను విడిపించి, నీ యొక్క కుటుంబ పరిస్థితుల నుంచి నిన్ను విడిపించి, ఖచ్చితముగా ఇదిగో ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తు చెరలో నుంచి విడిపించి కనాను దేశంలోనికి ఏ విధముగా తీసుకువెళ్ళడానికి, నడిపించడానికి మోషేను ఒక నాయకుడిగా వాడుకున్నాడు. అదే దేవుడు ఇదిగో నీ శ్రమ నుంచి, శోధన నుంచి, వ్యాధి నుంచి, బాధ నుంచి విడిపించడానికి ఒక దైవజనుని నీ యొద్దకు పంపాడని నీవు గుర్తించాలి. ఆ దైవజనుడికి నీవు అప్పగించుకోవాలి. ఆ దైవజనుడు ఖచ్చితముగా దేవుడు పంపిన దైవజనుడైతే ఇదిగో ఇశ్రాయేలీయులని కనాను దేశంలోనికి చేర్చినట్లు, ఇదిగో నిన్ను కూడా సముద్రాలు అడ్డు వచ్చిన, ఎరికో గోడలు అడ్డు వచ్చిన, భయంకరమైన సమస్యలే అడ్డు వచ్చిన, వాటన్నిటి నుంచి దేవుని సహాయము చేత, దేవుని సన్నిధి చేత, దేవుని అద్భుత కార్యాల చేత వాటన్నిటి నుంచి విడిపించి పరమ కణానైన పరలోకమునకు చేర్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన నువ్వు చేయవలసింది ఒకటే, ఆ దైవజనుడు ఎవరు అన్నది నీవు గుర్తించగలిగే స్థితిలో నీవు ఉండాలని దేవుడు మనవి చేస్తా ఉన్నాడు. ప్రియులారా, ఎవరు ఆ దైవజనుడు? మేము ఎప్పటి నుంచో వెళుతున్నాము కదా, ఎప్పుడు ఇగో ఈ స్థలానికి మేము అలవాటు అయిపోయాము కదా అని ఒకవేళ నీవు ఆ విధముగా ఉంటే ఒక్కసారి ఆలోచన చేయి. అది నిజముగా కనానుకు నిన్ను పరమ కనానుకి, పరలోకానికి నిన్ను చేర్చగలిగిన ఆ దైవజనుడైతే నీవు నిరభ్యంతరంగా అక్కడికే వెళ్ళు. ఒకవేళ ఆ దైవజనుడు పరమ కనానుకి గనక చేర్చలేడేమో అనే ఒక ఆలోచన కనుక నీవు కలిగి ఉంటే, మరి ఏ దైవజనుడైతే పరమ కణానికి తీసుకువెళ్ళగలడు? ఏ దైవజనుడైతే దేవుడు పంపించుంటాడు? ఏ దైవజనుడైతే నా కొరకు, నా కుటుంబం కొరకు ఇదిగో ఈ ప్రాంతానికి ప్రభువు పంపించుంటాడు అనే ఆలోచన చేసి ఆ దైవజనుడిని గుర్తెరిగి నీవు ఆ దైవజనుడిని కలుసుకో. అప్పుడే నీవు పరమ కణానికి నువ్వు చేర్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నిన్ను జ్ఞాపకము చేసుకున్న దేవుడు నీ సమస్యను నేరుగా పరిష్కరించడు. ఒక దైవజనుని ద్వారా నీ కుటుంబంలో పరిస్థితులను మార్చడానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. గమనించండి, ఆ దైవజనుడు ప్రార్థించిన, ఆ దైవజనుడు నడిపించినప్పుడు వెంటనే అద్భుతాలు జరగకపోవచ్చు. క్రమక్రమంగా చూడండి, ఒకేసారి అద్భుతాలు జరగలేదు. క్రమక్రమంగా అద్భుతాలు జరుగుతూ వచ్చాయి. ఇదిగో ఎర్ర సముద్రము చీలింది, ఎరికో గోడలు కూల్చబడ్డాయి, మారా నీరు మధురముగా మార్చబడింది. అమాలేకీయుల సైన్యాన్ని జయించగలిగిన కృప, 31 రాజులను జయించగలిగే కృప దేవుడు దయచేసి అప్పుడు వారిని ఇదిగో ఇన్ని ఆటంకాలు, అభ్యంతరాలు, అవాంతరాలు, ఎన్నో శోధనలు, వేదనలు కలిగిన దేవుడు ఖచ్చితంగా నిర్ణయించిన దైవజనుడి దగ్గరికి కనుక నీవు రాగలిగితే ఖచ్చితముగా ఎన్ని అడ్డులు, ఆటంకాలు, అవరోధాలు ఏర్పడినా కూడా ఖచ్చితంగా నిన్ను దేవుడు పరమ కణాను చేర్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మోషే తర్వాత, ఇక మోషేతో ప్రారంభించిన దేవుడు మోషే తరువాత మోషే ద్వారానే కనానులోనికి ప్రవేశించడం జరగలేదు. కానీ మోషే తర్వాత యెహోషువ చేతికి ప్రజలను అప్పగించాడు. గమనించండి ప్రియులారా, ఒకప్పుడు నీవు
ఒక నాయకత్వానికి ఒక దైవజనుడి చేతిలో ఉన్నావు, నిజమే. ఇప్పుడు ఆ దైవజనుడు లేకపోవచ్చు, ఉన్నా సరిగా లేకపోవచ్చు, కానీ ఆ దైవజనుని తర్వాత ఇంకా వేరే దైవజనుని ఎవరో సిద్ధపరిచి ఉంటాడు. ఇంకా ఆ వేరే దైవజనుని ఎవరినో నీ కొరకు సిద్ధపరిచాడు. ఇదిగో మోషే తర్వాత యెహోషువను సిద్ధపరిచిన దేవుడు, ఇదిగో మొదటి నుంచి నీవు వెళుతున్నావని ఆ యొక్క ప్రాంతానికి, ఆ స్థలానికి, అక్కడికే వెళ్లకుండా, ఒకవేళ ఆ దైవజనుడు దేవుని మాట చొప్పున నడుచుకోకపోయినా, అవిధేయుడైనా, ఆ దైవజనుడు సరైన స్థితిలో లేకపోయినా, ఇంకను నీవు ఆ దైవజనుడి దగ్గరే ఉంటే ఖచ్చితంగా నిన్ను ఆ దైవజనుడు పరమకణానికి చేర్చలేడు. ఎందుకంటే ఇక్కడ వాక్యంలో ఉన్నదే చెబుతున్నాను తప్ప నా సొంత మాటలు కాదని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. చూడండి, మోషే ఒక చిన్న పొరపాటు చేశాడు. అప్పటి వరకు మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు, మోషే ఎంతో అనుభవాలు కలిగినవాడు, మోషే ఎన్నో అద్భుతాలు దేవుని ద్వారా చేసినవాడే కాదని ఏమాత్రము నేను అనలేదు. కానీ దేవుని చెప్పిన మాట కాకుండా ఒకానొక పరిస్థితిలో, ఒకానొక సమయంలో మోషే దేవుడు ఒక పని చేయమంటే మరొక పని చేశాడు. అంతే, దేవుడు మోషేని తప్పించాలని నిర్ణయించాడు. ఆ ఇశ్రాయేల్ ప్రజలను మోషే ద్వారా కనాను దేశానికి చేర్చాలని అనుకోలేదు. మధ్యలో యెహోషువ చేతికి ఆ ప్రజలను అప్పగించాడు. గమనించండి ప్రియులారా, గమనించండి. వాక్యాన్ని వాక్యముగా చెబుతూ ఉన్నప్పుడు వినండి, గ్రహించండి, అర్థము చేసుకోండి. యెహోషువ చేతికి అప్పగించిన తర్వాత కూడా 31 రాజులను జయించగలిగిన ఆ యొక్క స్థితి యెహోషువకి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీరు గమనించవలసిన విషయం ఒకటే, యెహోషువ మాత్రమే కనాను దేశంలోనికి ఇశ్రాయేలు ప్రజలను తీసుకువెళ్ళి వారికి స్వాస్థ్యాలను పంచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. కనుక చూడండి, మొదటి నుంచి ఉన్నటువంటిది కాదు. మోషే తర్వాత యెహోషువ ఉండాలి. గమనించండి ప్రియులారా, వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఆ మోషే తర్వాత యెహోషువ ఎవరు అని నీవు గనక గుర్తించగలిగితే, దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు ఎవరు, దేవుని చేత పిలువబడిన వాడు ఎవడు, దేవుని చేత అభిషేకించబడిన వాడు ఎవడు, దేవుని చేత ఇదిగో దేవుని సన్నిధిని మోసుకొస్తూ ఉన్నవాడు ఎవడు, దేవుని చేత ఈ స్థలానికి పంపబడినవాడు ఎవరు అని నీవు గుర్తించగలిగితే పరమ కణానికి నీవు చేర్చబడతావని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ప్రియులారా, గమనించండి. నీ సమస్యలను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నీకు నాయకుడిని కూడా సిద్ధం చేస్తాడు. నీ కొరకు దైవజనుని కూడా వేరే ఎక్కడో స్థలంలో సిద్ధము చేసి, అప్పటికే 40 సంవత్సరాలు 80 సంవత్సరాలు దేవుడు మోషేను ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని సిద్ధము చేసి 80 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీయుల విమోచన కోసం తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. నీ కోసం, నీ కుటుంబ సమస్యల కోసం, నీ యొక్క వ్యాధి బాధల కోసం దేవుడు పంపిన సేవకుడు ఎవరో గుర్తించవలసిన అవసరత ఎంతో ఉన్నది. గమనించవలసిన అవసరత కూడా ఎంతో ఉన్నది అని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రియులారా, మనం ముందు కొనసాగుదాం. అంత మాత్రమే కాదు, రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో వచనాలు ఏమీ చదవాల్సిన అవసరం లేదు. కానీ మనము ఇక్కడ మనందరికీ తెలుసు, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం అంటే హిజ్కియా మనకి కనిపిస్తాడు. ప్రియులారా, హిజ్కియా మహారాజుకి ఒక భయంకరమైన రోగం వచ్చింది. ఆ రోగము నేటి దినాల్లో క్యాన్సర్ అనే వ్యాధి. క్యాన్సర్ వస్తే ఇక చనిపోవడమే తప్ప ఆ వ్యాధికి నివారణ లేదు. ఆ వ్యాధిని తగ్గించే ఏ సమస్య నేటికి కూడా లేదు. ప్రియులారా, ఇక ఆ దినాల్లో అసలు లేదని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. దేవుడు అద్భుతం చేస్తే తప్ప ఆ యొక్క క్యాన్సర్ అనే వ్యాధికి ఏ మాత్రము కూడా మందు లేదు. నేటికి కూడా క్యాన్సర్ వస్తే కీమోథెరపీ ఇస్తారు, కరెంటుతో పెడతారు, కరెంటుతో థెరపీ ఇస్తారు. అది కూడా కొంతకాలమే ఖచ్చితంగా నయమవుతుంది అని ఎవ్వరు కూడా చెప్పలేని పరిస్థితి. ఇంత ఆధునికత, ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా నేటికి కూడా ఆ వ్యాధికి మందు లేదు. కనుక
ఆ భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో హిజ్కియా ఉంటే దేవుడు యెషయా ప్రవక్తని పంపించి, హిజ్కియా ఇక నీవు చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పించాడు. ఎప్పుడైతే ఆ యొక్క హిజ్కియా ఆ విషయాన్ని విన్నాడు, వెంటనే అయ్యో ప్రభువా ఇక నన్ను తీసుకుంటున్నావా, నన్ను సరిచే ప్రభువా, నా పాపాలన్నీ ఒప్పుకుంటున్నాను, తప్పు చేశాను, ఆ తప్పులు చేశాను, ఈ తప్పులు చేశానని ఇక ఆత్మను అప్పగించుకునేటట్లుగా సిద్ధపాటు కలిగి లేడు. కానీ ఆయన ఒక ప్రార్థన వెంటనే చేయడం మనకి తెలుసు. అక్కడ లేఖనాల్లో కనుక మనం గమనిస్తే వెంటనే హిజ్కియా చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అని ఒక చిన్న ప్రార్థన చేస్తే వెంటనే హిజ్కియాను జ్ఞాపకము చేసుకున్న దేవుడు మరలా వెంటనే ఆ యొక్క యెషయా ప్రవక్త తన ఇంటి గుమ్మము దాట మునిపే యెషయా ప్రవక్తతో మరలా చెబుతాడు, 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చానని చెప్పు అంటాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, ఒక్కసారి ఈ మాటల వైపు వినండి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఇదిగో నేను ఇక కొన్ని మాటలు నేను ముగించబోతా ఉన్నాను. దేవుడు హిజ్కియాని జ్ఞాపకం చేసుకోగానే 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించిన తర్వాత తనకి ఒక కుమారుని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ కుమారుడు 12 సంవత్సరాలకే రాజు అయిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అక్కడితో ఆగిపోలేదు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే పరిస్థితిని ఏ విధంగా మారుస్తాడో తెలుసా? వెంటనే కార్యాలు జరుగుతూ ఉన్నాయి. 12 సంవత్సరాలకి రాజు అయిపోయినటువంటి ఆ కుమారుడు, అదే కుమారుడు యేసు ప్రభు వంశావళిలో తండ్రుల లిస్టులో ఉన్నాడు. హల్లెలూయా. శరీరధారిగా యేసయ్య ఈ భూలోకానికి రావాలి అని అనుకున్నప్పుడు ఇదిగో ఏ వంశంలో నుంచి రావాలి అని ఆయన అనుకున్నప్పుడు ఇదిగో హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగింపు కాలంలో పుట్టినటువంటి కుమారుని తన తండ్రి లిస్టుల్లో ఉంచి ఆ యొక్క వంశంలో నుంచి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, దేవుడు ఒక్కసారి మనల్ని జ్ఞాపకం చేసుకుంటే మన పరిస్థితిని అంచెలంచెలుగా క్రమక్రమంగా మార్చివేస్తాడు. అంత మాత్రమే కాకుండా ఆయన నామ ఘనత కొరకు, ఆయన నామాన్ని కీర్తించడం కొరకు, ఆయన నామాన్ని హెచ్చించడం కొరకు ఖచ్చితముగా మనల్ని అంచెలంచెలుగా హెచ్చించే దేవుడే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇదిగో సంసోను గురించి కూడా మనకి తెలుసు. సంసోను నాజూరు చేయబడినవాడు, సంసోను దేవుడి చేత అభిషేకించబడినవాడు. అయినప్పటికీ ఇదిగో ఒక పాపము చేసి పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు సంసోను ఒక బానిసలాగా ఇదిగో అవహేళన చేస్తూ అపహసింపబడిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఇదిగో పశ్చాత్తాపముతో దేవునికి ఆఖరిలో ఒక ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. ఏంటో తెలుసా? దేవా నీకు విరోధంగా నేను పాపం చేశాను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి జ్ఞాపకము చేసుకో అన్న ప్రార్థన విన్న దేవుడు సంసోన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు. సంసోను తన జీవిత కాలం అంతా చంపిన శత్రువులందరికంటే ఎక్కువ రెట్లు ఆ ఒక్కసారి శత్రువుల్ని చంపినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం గమనించండి, దేవుడు మనల్ని విడిచేశాడు. దేవుడు మనల్ని ఏమాత్రమో కూడా పట్టించుకోవడం లేదు. ఎంత ప్రార్థన చేసినా ఇక నాకు జవాబు రావడం లేదు అని మీరు నిరాశలో నిస్పృహలో ఉంటున్నారా? దేవుడు మరిచిపోడు బిడ్డ. దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకము చేసుకునే దేవుడు. ఇదిగో మన దేవుడు జ్ఞాపకము చేసుకునే దేవుడు. నిన్ను తల్లి మర్చిపోవచ్చు, తండ్రి మర్చిపోవచ్చు, తోబుట్టువులు మర్చిపోవచ్చు, రక్త సంబంధికులు మర్చిపోవచ్చు, బంధువులు మర్చిపోవచ్చు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మర్చిపోవచ్చు గాక. కానీ నిన్ను సృష్టించిన దేవుడు ఇదిగో నిన్ను ఎంత మాత్రము మర్చిపోడు, నిన్ను జ్ఞాపకము చేసుకుంటాడు అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయితే దీనికి నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? 20 సంవత్సరాలు యాకోబు ఏ మాత్రము కూడా దేవుని వైపు తిరగకుండా ఆ శ్రమనే అనుభవిస్తూ ఆ యొక్క ఇదిగో ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నాడు. ఆ శ్రమను అనుభవిస్తున్నాడు, లాభాన్ని పెట్టిన కష్టాలన్నీ పడుతున్నాడు, ఎండకెండుతున్నాడు, మంచుకు తడుస్తున్నాడు, కనులకు నిద్ర దూరం అయిపోయింది, పని చూస్తే చాకరీ పెరిగిపోయింది. అయినా శ్రమలన్నీ అనుభవిస్తున్నాడు తప్ప యేసయ్యా
దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నా శ్రమను జ్ఞాపకం చేసుకో, ఆ లాభాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి దర్శించు అని ప్రార్థన చేస్తే దేవుడు అప్పుడే జ్ఞాపకం చేసుకునేవాడు. 20 సంవత్సరాలు అందరికీ చెప్పుకుంటా తిరుగుతున్నాడు, అయ్యా ఇదిగో లాభాన్ని నన్ను అన్ని కష్టాలు పెడుతున్నాడు, లాభాన్ని నన్ను ఇన్ని కష్టాలు పెడుతున్నాడు, నన్ను ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు, అంత మాత్రమే కాకుండా నేను ఇంత కష్టపడి చేసినా ఇదిగో నా జీతాన్ని, నా పనికి తగ్గ జీతం ఇవ్వకపోగా ఆ ఇస్తున్న జీతంలోనే 10 సార్లు కట్ చేశాడు, నన్ను మోసం చేశాడు, నా ద్వారా మేలు పొందాడు, నేను వచ్చినప్పటి నుంచే తన ఆస్తులు పెరిగాయి, నేను వచ్చినప్పటి నుంచే తనకు ఉపకారం అయింది, నేను వచ్చినప్పటి నుంచే తనకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి అని అందరికీ చెప్తున్నాడు తప్ప దేవుని వైపు మాత్రం తిరిగి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని మాత్రం అనలేదు. అయితే దేవుడు యాకోబుని మర్చిపోలేదు ప్రియులారా, దేవుడు యాకోబుని మర్చిపోలేదు. దేవుడు కూడా యాకోబుని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఒక్కసారి గమనించండి, నీవు కూడా మనము కూడా అనేక సార్లు ఇతరుల వల్ల కలుగుతున్న శ్రమలు, శోధనలు, బాధలు, నిందలు, అవమానాలు, అప్పుల బాధలు, అవహేళనలు, అపహాస్యాలు, ఒంట్లో ఉన్న రోగాలు, వ్యాధుల్ని బట్టి అనేక సార్లు కృంగిపోతున్నాం. ఇదిగో మనం అనేకులకి సహాయం చేసాం, మేలు చేసాం, అనేకులకి అన్ని రకాలుగా ఉపయోగపడ్డాం. మన శ్రమ అందరికీ ఉపయోగపడింది, మన కష్టం అందరికీ ఉపయోగపడింది. అందరూ మన పనిని, మన శ్రమని, మన కష్టాన్ని ఉపయోగించుకుని మనల్ని ఏమాత్రము గుర్తుపెట్టకుండా మరిచిపోయిన వారు ఉన్నారు ప్రియులారా, మరిచిపోయిన వారు ఉన్నారు. ఇదిగో నీవు కూడా అనేక మార్లు ఇదిగో యాకోబు చేసినట్లే నేను వాళ్ళకి అంత సహాయం చేశా, నేను వాళ్ళకి ఎంత పని చేసి పెట్టా, నేను వాళ్ళకి ఆ విధంగా ఉపయోగపడ్డా, వాళ్ళు ఈ రోజున ఇంత బతికి ఈ విధంగా ఉన్నారంటే కేవలం నేను చేసిన ఆ యొక్క సహకారం వల్లే, ఆ పని వల్లే, ఆ ఉపయోగం వల్లే అని నీవు అందరికీ చెప్పుకుంటా తిరుగుతున్నావు. ఈ రోజున కనీసం నన్ను గుర్తించడం లేదు, కనీసం నన్ను ఇదిగో పలకరించడం లేదు, నేను మనిషిని ఉన్నానని కూడా చూడడం లేదని ఇదిగో నీవందరికీ చెప్పుకుంటా తిరుగుతున్నావు. కానీ నీవు చేయని పని ఏంటో తెలుసా? యాకోబు ఏ పని అయితే చేయలేదో అదే పని నీవు కూడా చేయకుండా తిరుగుతున్నావు. దేవునికి ప్రార్థించలేదు 20 సంవత్సరాలు యాకోబు. ఇదిగో ఎన్ని సంవత్సరాలుగా నీ కుటుంబ పరిస్థితి మారలేదంటే దానికి కారణం ఏంటో తెలుసా? నీవు దేవుడి వైపు తిరగలేదు, దేవా నన్ను జ్ఞాపకం చేసుకొని నీవు అడగలేదు, నీ మూడుగులు దేవుని చెంతకు చేరలేదు. ఇదిగో ఒకవేళ నీవు అడిగావా? ఒకవేళ ఇంతవరకు అడగకపోతే ఇప్పుడైనా నీవు అడుగు. ఒకవేళ నీవు అడిగావా? నీవు మూడుకు దేవుడు నీ మొర విన్నాడా? అయితే ఇదిగో నీ కొరకు ఒక దైవజనుడిని పంపించాడు, నీ కొరకు ఒక ఇదిగో నాయకుడిని పంపించాడు. ఆ నాయకుడి దగ్గరికి నీవు రా, ఆ నాయకుడు ఎవరో గుర్తించు, ఆ నాయకుడి దగ్గరికి నీకు వెళ్ళు. ఖచ్చితంగా నీ సమస్యలన్నిటికీ దేవుడు ఆ నాయకుడి ద్వారా, ఆ దైవజనుడి ద్వారా, ఆ దేవుని అభిషక్తుని ద్వారా నీ జీవితాల్లో, నీ కుటుంబ జీవితాల్లో, నీ ఒంట్లో ఉన్న వ్యాధులన్నిటికీ కూడా సంపూర్ణ పరిష్కారం క్రమక్రమంగా వాటిని తొలగించి ఇదిగో ఆరారోత్ కొండ మీద నిలబెట్టినట్లు ఎత్తైన స్థలములు అందరికన్నా పైగా నిన్ను హెచ్చించి అందరి చేత నిన్ను తల ఎత్తి వారు అందరూ నిన్ను తల ఎత్తి చూసేలాగా అంత ఎత్తైన ఉన్నతమైన స్థానంలో నిలబెట్టగలిగే దేవుడే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నిన్ను దేవుడు మర్చిపోలేదు అని నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుని నేను ఉన్నాను నాన్న. ఇదిగో నాకు ఒక్కసారి ప్రార్థన చేయి, నాకు మొరపెట్టు నాన్న, నాకు నీ మూలుగు వినబడలేదయ్యా అని ప్రభు ఇదిగో వేదనతో బాధనతో నీ వైపు చేతులు చాచి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా నా బిడ్డ నా వైపు తిరిగి ప్రార్థన చేస్తుందేమో, ఇదిగో నన్ను కనీసం అడుగుతుందేమో, దేవా నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక్క మాటైనా అంటాడేమో అని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒకవేళ నీవు గనక ఇంతవరకు ఆ పని చేయకపోతే ఈ క్షణమున, ఈ రోజున, ఈ రాత్రికాల సమయంలో ఇదిగో దేవుని వైపు తిరుగు, దేవునికి ప్రార్థన చేయి. ఒకవేళ నీవు ఇంతవరకు ప్రార్థన చేసావా? నీ మొర దేవునికి వినబడిందా? నీవు అనేక మార్లు దేవుని పాదాల చెంత నీ సమస్యలన్నీ విన్నవించుకున్నావా? అయితే దేవుడు నీతో సూటిగా మాట్లాడలేదని బాధపడుతున్నావా? దేవుడు నీకు సహాయం చేయలేదని వేదన చెందుతున్నావా? దేవుడు నీకు జవాబు ఇవ్వడం లేదు అని కలత చెంది నిరాశ నిస్పృహలో ఉన్నావా? నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆ పరిస్థితిలోకి నువ్వు ఎంత మాత్రం వెళ్లకు. దేవుడు నీతో మాట్లాడలేదంటే దేవుడు ఇంకొక చోట నుంచి తన అభిషక్తిని, తాను సిద్ధం చేసిన వాడిని, తాను ఏర్పరచుకున్న వాడిని, తాను పిలుచుకున్న వాడిని, తాను అభిషేకించిన వాడిని నీ యొద్దకు తీసుకుని వస్తాడు. ఆ యొక్క దైవజనుని గుర్తెరుగు.
ఆ దైవజనుని యొద్దకు రా, నీ కుటుంబ సమస్యలు నీ దేవుడు మారుస్తాడు. కాబట్టి నిన్ను జ్ఞాపకము చేసుకోలేదు, నిన్ను మరిచిపోయాడు అని ఏ మాత్రము అనక, ఖచ్చితముగా నన్ను జ్ఞాపకము చేసుకునే దేవుడు ఉన్నాడు అని నీవు ఈ రాత్రికాల సమయంలో గనక ప్రార్థించగలిగితే, అడగగలిగితే, ఒకవేళ ఇప్పటికే నీవు ప్రార్థించిన వ్యక్తివైతే, అయ్యా ఇదిగో నువ్వు నా కోసం పంపించిన దైవజనుడు ఎవరు, ఇదిగో నా కుటుంబ సమస్యలు, నా ఒంట్లో ఉన్న రోగాలు తీరిపోవాలి అంటే, ఇదిగో నీవు నా కొరకు సిద్ధం చేసిన నాయకుడు ఎవరు, దైవజనుడు ఎవరు, అభిషిక్తుడు ఎవరు అని దేవుణ్ణి అడుగు. దేవుడు ఖచ్చితంగా నీకు ఆ అభిషిక్తుని చూపిస్తాడు. హల్లెలూయా. ఆ అభిషిక్తుని దగ్గరికి వెళ్ళు, నీ జీవితాన్ని మార్చగలడు, నీ కుటుంబ చరిత్రను మార్చగలడు. కనుక ఇదిగో ఈ పూట ఈ వాక్యమైన నీవు నిన్ను జ్ఞాపకము చేసుకునే దేవుడు ఉన్నాడని నేను మీకు మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.